హైదరాబాద్ సనత్ నగర్లో విద్యుదఘాతంతో ముగ్గురు మృతి చెందారు. జెక్ కాలనీ ఆకృతి రెసిడెన్సీలోని ఓ ఫ్లాట్ బాత్రూంలో పడి ఉన్న ముగ్గురు మృతదేహాలను పని మనిషి గుర్తించి కాలనీ వాసులకు చెప్పగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మరణించిన వారు వెంకటేష్, మాధవి, హరిగా గుర్తించారు. మానసిక పరిస్థితి సరిగా లేని హరికి స్నానం చేయిస్తుండగా ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన వారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారని బాలనగర్ డీసీపీ సురేష్ తెలిపారు. గ్యాస్ సిలిండర్ కనిపించింది. అదైతే అలాంటిది గ్యాస్ సిలిండర్ అయితే బర్నింగ్ అవన్నీ వస్తాయి. అదైతే అనిపించలేదు. మోస్ట్లీ ఎలక్ట్రిక్ షాక్ అనుకుంటాం. ఇంకా వైద్య నివేదిక కూడా రావాల్సి ఒకడే కొడుకున్నాడు. వాళ్ళు ముగ్గురే ఉంటారు అపార్ట్మెంట్ లో కూడా. వాళ్ళు కూడా అందరితో బాగుంటారు. ఎలాంటి శత్రువులు లేరు. ఎలాంటి సమస్యలు కూడా ఆర్థిక సమస్యలు కూడా లేవని వాళ్ళ కొలీగ్స్ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తున్నారు. వీ విల్ వెరిఫై ఎవ్రీథింగ్. ఇంట్లో పనిచేసే మేడ్ మార్నింగ్ వచ్చి పని చేసుకుని పోయారు. అప్పటికే మార్నింగ్ మేబీ 9-9:30 మధ్యలో జరిగి ఉండొచ్చని అనుమానిస్తూ ఉన్నాను. బట్ 11:30కి ఆవిడ వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఈవినింగ్ 4:30కి వచ్చి చూసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ 6:30కి వచ్చి అప్పుడు బాత్రూమ్ డోరు లాక్, ఆల్మోస్ట్ లాక్ పొజిషన్ బాడీలు అడ్డంగా ఉండటం వల్ల బలవంతంగా ఓపెన్ చేసిన